హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు నేను ఉదయాన్నే ఇప్పుడు 6:27 అవుతుంది. నేను చేనుకి మాగాడి దగ్గరికి వెళ్తున్నాను. మాగాడి దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు గచ్చకాయ చెట్టు పడింది. ఈ గచ్చ చెట్టులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, నా చిన్నతనంలో ప్రతి ఆకుకి ఒక ముళ్ళు ఉంటుంది. మీకు నేను చూపిస్తాను. ప్రతి ఆకుకి ఒక ముళ్ళు ఉంటుందన్నమాట. ప్రతి ఆకుకి ఒక ముళ్ళు ఉంటుంది. ఆకుల మధ్యలో అది చూశారు కదా, ప్రతి ఆకుకి ఒక ముళ్ళు. ఇక్కడ కూడా ఎక్కడైనా ముళ్ళు ఉంటుంది. దీన్ని మేము చిన్నతనంలో వరబీజానికి వాడేది. ఆకుని ఆముదంలో కానీ, నువ్వుల నూనెలో కానీ, మరి ఆవాల నూనెలో కానీ లైట్గా వేడి చేసి మరి వరబీజానికి కట్టేవాళ్ళు. సమర్థవంతంగా 4 రోజుల లోపలనే 3-4 రోజుల్లోనే కట్లు కట్టుకుంటే వరబీజం అనేది సమర్థవంతంగా తగ్గిపోతుంది. ఇంకా ఏం చేయాలంటే, ఆకును నూరి పసర తీసి ముందుగా బీర్జాలకు రాసి, ఈ ఆకుల్ని నూనెలో వేడి చేసి కనుక 3 పూటలా కట్టుకునేటట్టయితే, లేదు 2 పూటలైనా ఇబ్బంది లేదు, పరిస్థితిని బట్టి వరబీజం అనేది సమర్థవంతంగా తగ్గిపోతుంది. అందులో ఉన్నటువంటి నీరు కానీ, వాపు కానీ, ఆ నరాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ మొత్తాన్ని గుంజి పారేస్తుంది. ఇందులో పనికిరానిదంటే ఏం లేదు. బెరడు కానీ, ఏరు కానీ, ఆకులు కానీ ప్రతి ఒక్కటే ఔషధ గుణాలు కలిగినాయి. ఇందులో చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి పూత దశలో ఉంది. ఇదిగో కాయ వస్తుంది. పూత దశలో ఉంది, కాయలు వస్తూ ఉన్నాయి. ఈ గచ్చకాయల్లో ఉన్నటువంటి గచ్చకాయ పగలగొడితే గచ్చకాయ బెరడు పైన బిగుసుగా ఉంటుంది, పిలుసుగా ఉంటుంది. లోపల పచ్చని ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని కనుక 3 కాయలు తీసుకొని, ఒక 5-6 మిరియాల గింజలు తీసుకుని మెత్తగా నలగొట్టి కషాయం కనుక చేసుకుని తాగేటట్లయితే థైరాయిడ్ మంచిగా తగ్గిపోతుందని మన పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. చూశారు కదా, గచ్చకాయ లోపల ఉన్నటువంటి ఆ పైన పెచ్చు తీసేసి ఆ పచ్చని పదార్థం కనుక తీసుకున్నట్లయితే, ఒక 5-6 మిరియాలు కనుక వేసుకుని కషాయం చేసుకున్నట్లయితే మంచిగా దీన్ని ఈ థైరాయిడ్ సమస్యకి కానీ వాటిని సమర్థవంతంగా మనం నివారించవచ్చని మనం తెలుసుకున్నాం కదా. గచ్చకాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రతి ఆకులో ఉన్నటువంటి ముళ్ళు ఆ కొమ్మ రక్షణకు ఉపయోగపడుతూ ఉంది. ఇంకా అనేక చర్మ రోగాలకు ఉపయోగపడుతూ ఉంది. ఇది మలల సమస్యకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. పట్టుకుంటే ముళ్ళు, ఎక్కడ పెట్టిన ముళ్ళు. ఈ గచ్చకాయల గింజలతో చేసినటువంటి నూనెను కనుక మనం తీసి బట్టల మీద రాస్తే ఎంటుకలు వస్తాయని అంటారు. మరి కానీ చాలా విలువ కలిగినటువంటి ఈ గచ్చకాయ మొక్కను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది పిల్లలకి మరి తెలియజేయాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. మరి మంచి 5-6 రకాలటువంటి పదార్థాలు, అయోడిను, సిఫాల్ఫిన్, గ్లూకోసేడిల్, శాఫోలిన్ వంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇది అన్నింటికీ ఉపయోగపడుతుందని మనకు తెలుసుకున్నాం. శరీర వాపులకు కూడా దీన్ని కట్టుకోవచ్చు. పసరు రాసుకొని ఆకుని కనుక వాడ్చి నూనెలో దీన్ని కట్టుకున్నట్లయితే వాపులు తగ్గుతాయి. మరి గచ్చకాయని మనం విరివిగా ఉపయోగపెట్టుకుని మనకున్నటువంటి సమస్యలను మనం విరివిగా తగ్గించుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేని గురించి తెలుసుకున్నాం ఈరోజు? 3 గచ్చకాయల గింజలు 3 గచ్చకాయలను తీసుకుని, ఒక 7-8 మిరియాలను తీసుకొని మెత్తగా నూరి కషాయం చేసుకున్నట్లయితే ఏమని తెలుసుకున్నాం మనం? థైరాయిడ్ సమస్యని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. మరి ఆడబిడ్డలకు చక్కగా ఉపయోగపడుతూ ఉంది. మరి గర్భధారణకు సంబంధించినటువంటి దోషాలు ఉన్నా కానీ మరి శుభ్రంగా తొలగిపోతాయని మనం తెలుసుకున్నాం. గచ్చకాయని విరివిగా ఉపయోగపెట్టుకుని మన రాబోయే తరాల పిల్లలకు మంచిగా తెలియచేసుకుని భావి తరాలకు ఉపయోగపడేటువంటి మంచి
సమాజంగా మనం తీర్చిదిద్దుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, విశ్వనరుడు శ్రీనివాస్ అని. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, మరి లైక్ చేస్తారని, మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటూ, అలాగనే మా నాబొట్టి వాళ్ళని మీరు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. నేను గత 30 సంవత్సరాలుగా కొన్ని 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు, టర్నింగ్లో చెట్లుకున్న తొలగించడం అయితేనేమి, రాయి రప్ప గుంతల పూడ్చడం అయితేనేమి, మరి కొన్ని పనులు చేస్తున్నాం. కాబట్టి మనం చేసే పనులన్నీ ఒక వీడియో రూపంలో తీసి 10 మందికి తెలియచేయాలని, మనం కూడా సోషల్ మీడియాలో మంచిగా రాణించాలని నేను అనుకున్నాను. మరి అదేవిధంగా ఆ ఛానల్ని పెట్టడం జరిగింది. మరి మనకు ఒరిజినల్ కంటెంట్లు అయితే జనాలను మెప్పించేటువంటి, తృప్తిపరిచేటువంటి కంటెంట్ లేకపోయినా మనకి తృప్తికరంగా తెలిసిన విషయాలను కొన్ని తెలుసుకుని 10 మందికి తెలియచేసి ఉన్నటువంటి పరిధిలోనే మనం కూడా సోషల్ మీడియాలో పడాలని ఒక ఆశ అయితే ఉంది. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మరి మీరంతా సంతోషంగా ఉండాలి, మనమంతా సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, ఎవరికి చేతనైన పనులు వాళ్ళు చేసి 10 మందికి ఎదుటి వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి మనం ఉండాలని కోరుకుంటూ, మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.